పెహల్గాం ప్రతిదాడిలో భారత్ ఈసారి ఎల్ఓసీలో కాదు, ఏకంగా పీఓకేనే క్యాప్చర్ చేయబోతోంది. భారత్ పాకిస్తాన్లోని నగరాల్లో దూరి దాడి చేయబోతోంది అన్న విషయాన్ని స్వయానా పాకిస్తానీ డిఫెన్స్ మినిస్టర్ అయిన ఖ్వాజా ఆసిఫే ఒప్పుకున్నాడు. ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండిలో దీపావళి సెలబ్రేషన్స్ చూడడానికి రెడీగా ఉండండి. మైండ్ బ్లోయింగ్ అప్డేట్స్ ను ఇవ్వబోతున్నా, ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఎస్, మన రా పాకిస్తాన్ లో హిట్ చేయడానికి 42 స్థావరాలను ఐడెంటిఫై చేసి పెట్టింది. ఈసారి ఒక్క చోటే దాడులు జరగవు, మల్టిపుల్ స్థావరాల్లో దాడులను ఒకేసారి చూడబోతున్నాం. బాలాకోట్ దాడి కంటే 42 టైమ్స్ ఎక్కువ మోతాదులో ఈసారి డోస్ పెంచబోతున్నారు. పెహల్గామ్ లో మీరు ప్యాంట్లు తీసి చెక్ చేశారు కదా, ఈసారి ఇండియన్ ఆర్మీ పాకిస్తానీ సైనికుల ప్యాంట్లు తీసి తడిచిందా లేదా అనేది చెక్ చేయబోతోంది. నిన్న మోడీ గారు మీడియా ముందుకు వచ్చి హిందీలో ప్రసంగాన్ని మొదలుపెట్టారు. మధ్యలో ఇంగ్లీష్ లో మాట్లాడుతూ మెసేజ్ ఇస్ లౌడ్ అండ్ క్లియర్, పనిష్మెంట్ బియాండ్ ఇమాజినేషన్, శత్రువు భూమి అంచుల్లో దాక్కున్నా వదిలేది లేదు అని క్లియర్ గా ప్రపంచ దేశాలకు అర్థమయ్యే విధంగా